హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మళ్ళీ తల్లి కూతుర్లో మీ ముందుకి వచ్చేసాము. లెట్స్ మేక్ చికెన్ కర్రీ అండ్ కొబ్బరి అన్నం. ఫస్ట్ ఒక పెద్ద ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అండ్ గీ వేసుకొని 2 బిర్యానీ ఆకులు వేసుకొని సాజీరా, చెక్క, గరం మసాలా వేసుకొని మంచిగా ఫ్రై అయ్యాక చిన్న సైజ్ ఆనియన్ని వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ 2 చిల్లీస్, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మంచిగా పచ్చి వాసన పోయేటట్టు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్లేవర్ కోసం. అలా ఫ్లేవర్కి కోసం ఫ్రై చేసుకున్న తర్వాత 1 గ్లాస్ రైస్కి 1 గ్లాస్ కొబ్బరి పాలు వచ్చేటట్టు కొబ్బరిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ చేసుకొని ఇలా ఫిల్టర్ చేసుకోవాలి. అలా ఫిల్టర్ చేసుకున్న కొబ్బరి పాలని 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ కొబ్బరి పాలు వచ్చేటట్టు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. తక్కువ పడితే మనం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలా కొబ్బరి పాలు బాయిల్ అవుతున్నప్పుడు మనం వాష్ చేసి పక్కకు పెట్టుకున్న రైస్ని వేసుకొని కుక్ చేసుకుంటే మన కొబ్బరి అన్నం ఈజ్ రెడీ. నౌ లెట్స్ మేక్ చికెన్ కర్రీ. ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 ఆనియన్ కట్ చేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ టమాటాలు కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ 2 చిల్లీస్, 1 జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత వాష్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని కూడా వేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా టర్మరిక్ పౌడర్, చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్ వేసుకొని బాగా కుక్ చేశాక 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకొని 5 మినిట్స్ కుక్ అయ్యాక కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన చికెన్ కర్రీ ఈజ్ రెడీ. ఇట్స్ టైమ్ ఫర్ టేస్టింగ్ నౌ. కొబ్బరి అన్నం అండ్ చికెన్ కర్రీ ఎలా వచ్చిందో మా హస్బెండ్కి సర్వ్ చేస్తున్నాను. ఎలా వచ్చిందో చెప్పమని మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.